నియామక పరీక్షల్లో ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయన్న ఆరోపణలపై జార్ఖండ్లో విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. జేఎల్కేఎం నాయకుడు దేవేంద్రనాథ్ మహాతో ఆధ్వర్యంలో ఆందోళనలు 8వ రోజుకు చేరుకున్నాయి. ఈ క్రమంలోనే దేవేంద్రనాథ్ ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తోంది. ఉదయం వైద్యులు ఆందోళనలు చేస్తున్న శిబిరం వద్దకు వచ్చి వైద్య పరీక్షలు నిర్వహించారు. జార్ఖండ్ ప్రభుత్వం విద్యార్థులతో ఇవాళ మరోసారి చర్చలు జరపనున్నట్లు ప్రకటించింది. 14వ పరీక్ష రద్దు అంశాన్ని పరిశీలిస్తామని తెలిపింది. నియామక పరీక్షల్లో ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయన్న ఆరోపణలపై జార్ఖండ్లో విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. జేఎల్కేఎం నాయకుడు దేవేంద్రనాథ్ మహాతో ఆధ్వర్యంలో ఆందోళనలు 8వ రోజుకు చేరుకున్నాయి. ఈ క్రమంలోనే దేవేంద్రనాథ్ ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తోంది. ఉదయం వైద్యులు ఆందోళనలు చేస్తున్న శిబిరం వద్దకు వచ్చి వైద్య పరీక్షలు నిర్వహించారు. జార్ఖండ్ ప్రభుత్వం విద్యార్థులతో ఇవాళ మరోసారి చర్చలు జరపనున్నట్లు ప్రకటించింది. 14వ పరీక్ష రద్దు అంశాన్ని పరిశీలిస్తామని తెలిపింది.